కాలేజ్లో ఈవెంట్ జరుగుతుంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, అసలు ఈ కాలేజ్కి ఎందుకు వచ్చానని చెప్పేసి ఈ బ్లాగ్లో చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. వీడి పేరు రోహన్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్ నుండి నాకు ఫ్రెండ్. और भाई देखो यहाँ बच्चे पढ़ते पढ़ते नहीं। सो भाई अभी हमारा क्लास चल रहा है, उधर देख सकते हो सब लोग लाइन लगा के और अंदर एंट्री कर रहे थे। क्या कर रहे हैं? बस लैपटॉप खोल के उसके बाद फ़ोन ही चलाना है यार। सो गाइस दिस इज द थाली। भाई देखो इधर केले खाने आते हैं, कपल्स दिख जाते हैं सारे फूड कोर्ट में। भाई यही प्रॉब्लम है अभी। भाई कैसे लग रहा है स्टॉल? बढ़िया भाई, देखो कुछ ना कुछ तो बना के रखे हैं। కొన్ని డ్రోన్స్ అనేది క్రియేట్ చేసారు అని చూసుకోవచ్చు గైస్. ఫ్యాషన్ అనేది ఫ్యాషన్ బ్లాగ్ దీన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు మా కాలేజ్లో ఈవెంట్ జరుగుతుంది అనమాట. అది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈవెంట్ అనేది స్పెక్ట్రా 18 ఇంటర్ స్కూల్ యూత్ ఫెస్టివల్ అనమాట, ఎడిరో గురించి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నారు. అండ్ మా క్లాస్ చాలా అవబోతుంది ఇప్పుడు. అక్కడికి వెళ్ళి మేము క్లాస్లో ఏం చేస్తామో అది మొత్తం చూపిస్తాను. అండ్ ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, అసలు ఈ కాలేజ్కి ఎందుకు వచ్చానని చెప్పేసి ఈ బ్లాగ్లో చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అండ్ మిగతా ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారంట, అక్కడ కూడా అవి చూపిస్తాను. అండ్ వీడు వచ్చేసి వీడి పేరు రోహన్ అనమాట. ఫస్ట్ సెమిస్టర్ నుండి నాకు ఫ్రెండ్. అండ్ వీడు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, అది స్క్రీన్ పైన వేస్తున్నా చూడండి. అండ్ వీడు ఫస్ట్ సెమిస్టర్ నుండి నాకు ఫ్రెండ్, కానీ ఇప్పుడు ఈ పెప్ క్లాస్లో మేము కలిసి ఉన్నాం అనమాట. ఫస్ట్ సెమిస్టర్ తర్వాత మళ్ళీ ఈ పెప్ క్లాస్లో మేము కలిసి ఉంటున్నాము. అండ్ వీడు నార్త్ నుండి, వీడికి తెలుగు రాదు. भाई कैसे चल रहा है क्लासेस? बढ़िया चल रहा है भाई। मैं ना भाई से तेलुगु सीख रहा हूँ अभी, और अभी हम क्लास जाने वाले हैं और क्लास में आपको दिखाएंगे कि क्या क्या करते हैं हम, क्या क्या फालतू चीज़ें करते हैं, वो सब दिखाएंगे आपको इस वीडियो में। అండ్ లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకు మస్తు మస్తు వస్తుంది. అండ్ ఎల్పీలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది అనమాట, ఓకేనా? సరే ఇప్పుడు క్లాస్కి వెళ్ళి చూపిస్తాను. और भाई देखो यहाँ बच्चे पढ़ते पढ़ते नहीं है, सिर्फ डीएल के चक्कर में ना ये लोग देखो यहाँ पे लाइन लगाए हुए हैं। सो भाई अभी हमारा क्लास चल रहा है, उधर देख सकते हो सब लोग लाइन लगा के और अंदर एंट्री कर रहे हैं। देखो గైస్, ఇప్పుడే క్లాస్కి వచ్చినాము, చూడొచ్చు. ఇప్పుడే ల్యాప్టాప్ ఓపెన్ చేసాడు మన రోహన్. అలాగే క్లాస్లో ఎలా ఉందంటే, మేము ఎప్పుడైనా లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం అనమాట. లాస్ట్ బెంచ్లో మేము ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కటి ఫన్ అవుతుంది. చూడొచ్చు, ఇప్పుడే ల్యాప్టాప్ ఓపెన్ చేసాం. నేను క్లాస్లో ఉంది, సార్ ఇంకా రాలేదు. నాకు చూసుకోవచ్చు క్లాస్లో వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ ఈ క్లాస్ తర్వాత ఈవెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను నేను ఏముంటుంది ఏంటి అని చెప్పి. అండ్ రోహన్ భాయ్ క్యా కర్ రహే? बस लैपटॉप खोल के उसके बाद फ़ोन ही चलाना है यार। బస్ దీంట్లో ఇన్స్టాగ్రామ్ లాగిన్ చేసుకొని అదే చూద్దాము. సార్ ఇక్కడ రాడు, మేము సార్ కనవడం అంతే. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లిస్ట్లో ఏదైతే మేము డైలీ చేసే వర్క్ ఇక్కడ పోస్ట్ చేయాలన్నమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మా ఇద్దరిది అయితే, రోహన్ను నాది. ఆ లైన్ చూపిస్తాను చూడండి, రోహన్ది చూడండి, అది మొత్తం ఖాళీ ఉంటుంది. మేమిద్దరం ఏం చేయట్లేదు. అండ్ పైన నాది కూడా చూపిస్తా చూడండి. అండ్ ఇదొక రోజు, అండ్ ముందు రోజు కూడా చూపిస్తాను చూడండి. అక్కడ చూసుకోవచ్చు మేము ఏం చేయట్లేదు. ఇది జస్ట్ ప్లేస్మెంట్ క్లాసెస్ కాబట్టి మేము ఏం చేయట్లేదు, జస్ట్ నేర్చుకుంటున్నాం అంతే. ఇప్పుడే స్టార్టింగ్. గైస్ ఇప్పుడే బ్రేక్ ఇచ్చిండు అనమాట. మాకు 2 hours క్లాస్, ఇప్పుడు 1 hour తర్వాత ఒక 5 minutes బ్రేక్ ఇచ్చిండు సార్. అండ్ బ్రేక్ కోసం మేము ఎక్కడికి వస్తున్నామో చూపిస్తా చూడండి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మొత్తం బిజీ ఉందన్నమాట. ఎల్పీఓ ఇక్కడ ఏం కడుతున్నారో మనకు తెలియదు, కానీ హాస్టల్ కడుతున్నారు మేబీ. एंड क्या सोच रहा है भाई, इधर क्या कंस्ट्रक्ट हो रहा है? पता नहीं भाई क्या बना रहे, कुछ तो एकदम अलग सा बन रहा है भाई। ऐसा अभी तक देखा नहीं, हॉस्टल बन रहा है, क्या बन रहा है कोई आइडिया ही नहीं है भाई। ఇది కట్టిన తర్వాత చెప్తాను. అది ఎప్పుడు కడతారో అప్పుడు చెప్తాను ఆ వ్లాగ్లో మీకు. అప్పటి వరకు మీకు ఆ వ్లాగ్స్ అన్నీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఓకేనా? గైస్ ఇప్పుడే బ్రేక్ అనమాట. మాకు 2 hours తర్వాత బ్రేక్ అని చెప్పాను కదా. అండ్ ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ 2 hours క్లాస్ ఉంది 5 వరకు. ఈరోజు 9 to 5.
అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను క్యాంటీన్కి వచ్చాను అనమాట. రోహన్తో వాడు తింటానంటే నేను క్యాంటీన్కి వచ్చాను. వాడు ఫస్ట్ బ్రేక్లో తినలేదు, అందుకే ఇప్పుడు వచ్చాడు. నేను ఫస్ట్ బ్రేక్లో తినేసిన, అందుకే నేను ఇప్పుడు తినట్లేదు. చూడండి వాడు తింటున్నాడు. ఇది తాలి అనమాట. So guys, this is the thali. ఓకేనా? कैसे भाई తాలి? Chana is not good. Everything is good. మ్యాక్స్ ఇక్కడ ఇవే ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్లీ చాలా మంది అడుగుతున్నారు కదా టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ స్పైసీ అస్సలు స్పైసీ ఉండదు. అండ్ ఇక్కడ నార్త్ వాళ్ళు కూడా స్పైసీ అసలు తినరు మనలాగా. అండ్ చూడొచ్చు క్యాంటీన్ ఎలా ఉందో. ఇక్కడ మోస్ట్లీ అందరూ టీచర్స్ వస్తారనమాట ఈ క్యాంటీన్కి. గైస్ ఈ క్యాంటీన్ దగ్గర నుండి రోబో పార్క్ కనిపిస్తుంది అనమాట, మీకు చూపిస్తే చూడండి. రోబో ఏమో అటు సైడ్ ఉంటుంది. అండ్ నేను ముందు ఒక ఈవెంట్ వ్లాగ్ చేశాను అనమాట, దాంట్లో రోబో పార్క్ చూపించాను, అదే రోబో పార్క్ ఇది. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. అండ్ ఆ వీడియో లింక్ కూడా బయోలో ఇస్తాను, చూడండి. అండ్ వీటి తినేసిన తర్వాత మిగతా ఎక్కడికి వెళ్తామో అది కూడా చూపిస్తాను, చూడండి. और भाई अभी हम आ चुके हैं यहाँ के फूड कोर्ट पे कुछ और खाने, देखते हैं क्या मिलता है इधर. क्या खाएंगे विशाल भाई? केले केले खाएंगे. भाई देखो इधर केले खाने आते हैं, कपल्स दिख जाते हैं सारे फूड कोर्ट में. भाई यही प्रॉब्लम है अभी. దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇందాక చూపించిన ఈవెంట్ ఇదే. చూడొచ్చు ఇక్కడ ఈవెంట్ అంతా జరుగుతుంది. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. హాయ్ कैसे लग रहा है स्टॉल? बढ़िया भाई, देखो कुछ ना कुछ तो बना के रखे हैं. చూపిస్తా చూడండి. చూడొచ్చు ఇక్కడ ఏవో చెక్కతో తయారు చేసిన అన్నమాట. ఇది మొత్తం ఉన్నాయి ఇక్కడ స్టాల్స్. గైస్ చూడొచ్చు ఇక్కడ ఏఐ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అన్నమాట. వీళ్ళు కొన్ని డ్రోన్స్ అనేది క్రియేట్ చేశారు, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట, స్టాల్స్, అవన్నీ మీకు చూపిస్తాను. గైస్ ఇక్కడ చూడొచ్చు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అన్నమాట ఇది. వీళ్ళు వేసిన పెయింటింగ్స్ అన్నమాట ఇవి. అండ్ ఇక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని హనీ అవన్నీ పెట్టారు అనమాట. అండ్ చూసుకోవచ్చు గైస్ ఫ్యాషన్, ఇది ఫ్యాషన్ బ్లాక్, దీన్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఇవన్నీ. అండ్ ఇది ఏదో మనకు తెలియదు, ఇది మన ఏం తెలియదు. అండ్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అనమాట, సోలార్. అండ్ ఇక్కడ ఏదో తయారు చేసి పెట్టారు, ఏంటో మనకు తెలియదు. బట్ అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ రెవెన్యూ జనరేషన్ మోడల్లో వీళ్ళు ఇవి తీసుకొచ్చి పెట్టారు అనమాట. ఇవి ఏంటో మనకు తెలియదు. అండ్ ఇక్కడ ఏదో చేస్తున్నారు వీళ్ళు. అండ్ అక్కడ మీకు చూపించాను ఇందాక. तो भाई देखो यहाँ जो भी होता है हर चीज़ में LPU आगे रहता है. बॉर्डर 2 स्टनिंग VFX क्राफ्टेड बाय LPU एल्यूमिनाई. तो LPU के जो एल्यूमिनाई थे भाई, आगे तुम समझ गए होगे मैं क्या बोलना चाह रहा हूँ. उन्होंने VFX बॉर्डर 2 का जो VFX है मेरे अंदाज से उन्होंने डिज़ाइन किया है. एंड तुम और भी चीज़ यहाँ पे देख पा रहे होगे. तो भाई इतने सारे चीज़ होते हैं LPU में, तो देख पा रहे होगे तुम लोग, यहाँ से लेके पूरा उधर तक. भाई मेरे को सबसे अच्छा चीज़ ये लगा भाई, पता नहीं अब कैसा है, कितना रियलिटी है भाई, तुम लोग मेरे को कमेंट्स में बताना. చలో గైస్ ఇప్పుడు వెళ్తున్నాం క్లాస్కి. అండ్ ఇక్కడ ఏవైతే చూపించానో ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు వెళ్తున్నాం క్లాస్కి. और भाई चलो క్లాస్ चलते हैं, लेट हो रहा है फिर. అండ్ ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఒకటి మిస్ అయ్యి చూడవచ్చు, ఇక్కడ ఏదో పెట్టారనమాట, క్రొకడైల్ అంట. దీన్ని చూసి భయపడండి అందరూ. చలో గైస్, అండ్ ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా, అవి క్లే మోడల్స్ అంట, మీకు చూడొచ్చు. అండ్ ఇవన్నీ క్లేతో తయారు చేశారంట, ఓకేనా. అంటే నేను ఎందుకు వచ్చానని చెప్పేసి మీకు చెప్తానని చెప్పాను కదా. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు అక్కడ ఎంసెట్ రాలేదన్నమాట. అండ్ ఎంసెట్ రాలేదు కాబట్టి నేను వెతుకుతున్నాను ఏ కాలేజెస్ బాగున్నాయని చెప్పి. అండ్ ఇక్కడ మెయిన్ రీజన్ నేను ఇక్కడికే రావడానికి కారణం మా బ్రదర్ ఇక్కడనే చదివాడు అనమాట. అండ్ అతను 2025 పాస్ అవుట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేడు, వేరే ప్లేస్లో ఉంటుండు.
అండ్ అది మెయిన్ రీజన్ నేను ఇక్కడికి రావడానికి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. నేను ఇక్కడ రాకపోతే ఫస్ట్ నేను రిగ్రెట్ అయ్యేవాడిని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చాలా ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని కలిసాను. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నాకు ఫ్రెండ్స్ అయ్యారనమాట. వాళ్ళు ఒక్క దగ్గర నుండి కాదు, నార్త్ నుండి ఉన్నారు, కొంతమంది ఫారిన్ నుండి కూడా ఉన్నారు, అండ్ నార్త్ నుండి మెయిన్ ఉన్నారు, మన సౌత్ నుండి కూడా ఉన్నారనమాట ఇక్కడ. నేను అసలు సౌత్ నుండి ఉంటారని చెప్పేసి అస్సలు అనుకోలేదు. అండ్ ఇక్కడ చాలామంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ మనకి ఇక్కడికి రావడం వల్ల మెయిన్ మనకి స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అవి కమ్యూనికేషన్ కానీ ఎవరితోనే స్ట్రేంజర్స్తో మాట్లాడడం, అది కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఇంప్రూవ్ అయినాయి అనమాట నాయి. అండ్ నాకు అసలు హిందీ కూడా రాకపోతుండే, నేను హిందీ నేర్చుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ మనకి ఎట్లా హైదరాబాద్ హిందీ వచ్చేది, కానీ ఇక్కడ నార్త్ హిందీ నేర్చుకున్నాను. అండ్ ఇది గాయ్స్ మెయిన్లీ మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది మెయిన్ మనం వీడియోలో కవర్ చేసింది ఏంటంటే ఈరోజు ఈవెంట్ జరిగింది, అది కొంచెం చూపించాను మీకు. అండ్ అక్కడ పెట్టిన స్టాల్స్ అవి కూడా చూపించాను. అండ్ మెయిన్ థింగ్ ఈ వీడియో చేయడానికి, ఈ వ్లాగ్లో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని చెప్పేసి అది కూడా మీకు చెప్పేశాను. అండ్ నెక్స్ట్ మీకు ఈ కాలేజ్ గురించి వ్లాగ్ కావాలి అని చెప్పేసి అంటే కామెంట్లో నాకు చెప్పండి. అండ్ ఈ కాలేజ్ కానీ లేక వేరే కాలేజెస్ గురించి నార్త్లో ఏ కాలేజెస్ మీ డౌట్ ఉన్నా లేకుంటే దాని గురించి తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ చేయండి, నేను వీలైతే చెప్తాను. ఆర్ వ్లాగ్ చేయాలి అనుకుంటే అది కూడా కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఇది గైస్ మెయిన్లీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.